హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లీల రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పులగంలోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాని తయారీ విధానం ఎలానో మనం చూద్దాం. ముందుగా మనం ఒక పావు కప్పు పల్లీలు లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాం. సో హై ఫ్లేమ్లో వేయించకండి, సో లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. ఇలాగ దోరగా వేయించుకోండి. సో మనం దోరగా వేయించుకున్నాక అదే బాండిలో కొన్ని ఎర్రమిరపకాయలు మీ టేస్ట్ తగ్గట్టుగా వేయించుకోండి. అలాగే జీలకర్ర నూనెలో వేయించుకోండి. సో ఒక చిన్న ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటాలు నూనెలో కొంచెం నూనె వేసి ఆ నూనెలో వేయించుకోండి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేయండి. అలాగే వెల్లుల్లి కూడా వేసి వేయించుకోండి. సో ముందుగా మనం తీసుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు కలిసి ఇలా పౌడర్లా చేసుకోండి. అదే జార్లో